వారణాసి సినిమా ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను కట్టిపాడేస్తోంది. అయితే గ్లింప్స్ లో సిఈ బీసీఈ అనే కాలమానం వినియోగించారు. కాలం గురించి చెబితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రాస్తాం కదా, మరి వారణాసి మూవీలో వాడిన కాలమానం ఏంటి? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ లో భాగంగా 3 నిమిషాల 40 సెకండ్లు ఉన్న వీడియోని ప్రదర్శించారు. గ్లోబల్ ట్రాటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో మూవీ టైటిల్తో పాటు స్టోరీ ఎలా ఉండబోతోందో హింట్ ఇస్తూ వీడియో వదిలారు. ఇందులో హీరో ప్రపంచంతో పాటు కాలాల్లోకి ప్రయాణించినట్లు సంకేతాలిచ్చారు రాజమౌళి. ఇందులో భాగంగా 512 సిఈలో వారణాసిని, 2027 సిఈలో శాంభవి అనే ఆస్ట్రాయిడ్ దూసుకు రావటాన్ని విజువల్స్లో చూపించారు. ఆ తర్వాత వనాంచల్ ప్రాంతం ఉగ్రబట్టి గుహలో 7200 బీసీఈలో లంకా నగరాన్ని చూపించారు. సాధారణంగా చరిత్రను కాలాన్ని ప్రస్తావించినప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రాస్తూ ఉంటాం. పాఠ్య పుస్తకాల్లో చారిత్రక పరిణామాల గురించి చదువుకునేటప్పుడు కూడా క్రీస్తు పుట్టక ముందు ఆ తర్వాత అనే పదాలని చూసాం. మరి వారణాసిలో కాలాన్ని ప్రస్తావిస్తూ సిఈ బీసీఈ అని చూపించారు అంటే ఏంటి? వీటిని ఎందుకు ఉపయోగించారు? దీని అర్థం ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సిఈ బీసీఈ అనేవి 1980ల నుంచే వాడుకలో ఉన్నాయి. 2002లో బ్రిటన్ పాఠ్యాంశంలోని మార్పులు చేసినప్పుడు బీసీఏడి అనే దానికి ప్రత్యామ్నాయ పదాలు ఉపయోగించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. 2011లో ఆస్ట్రేలియాలోనూ పాఠ్యపుస్తకాల్లో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే పదాలు తొలగిస్తారనే వార్తలు రావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదంతా క్రీస్తుని చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నమే అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రిగేరియన్ క్యాలెండర్ క్రీస్తు జననం ఆధారంగా ఏర్పాటైందని, దీన్ని ప్రస్తుతం ప్రపంచమంతా ఆమోదించిందని, అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయాల్ని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు అనేది మరికొందరి వాదన. ఇలాంటి వాటి వల్ల మరింత గందరగోళం ఏర్పడుతుందనేది కొంత వాదన. అయితే సిఈ కూడా క్రీస్తు జీవితంతోనే ముడిపడి ఉన్నాయని మాజీ బిషప్స్ చెబుతున్నారు. సాంకేతిక మేధోపరమైన అంశాల్లో బీసీఈ, సిఈ అనే వాటిని ఉపయోగిస్తున్నారు. రెండు వైపులా బలమైన వాదనలు ఉండటంతో రచయితలు, కాలమిస్టులు 2 విధానాలు అనుసరిస్తున్నారు. అయితే ఇందులో బీసీ అనేది సంవత్సరానికి తర్వాత, ఏడి అనేది సంవత్సరానికి ముందు రాయాలి. కానీ బీసీఈ, సిఈ ఈ 2 కూడా సంవత్సరానికి తర్వాతే వాడాలి. అందుకే రాజమౌళి వారణాసి మూవీలో 512 సిఈ, 7200 బీసీఈ అని వినియోగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.